అండి తిరుపతి దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఒక హాఫ్ డే అయితే అలా రెస్ట్ తీసుకున్నాము. తర్వాత బయటకు వస్తే ఇక్కడ వ్యానర్లు ఉంటారు కదండి, ఇక్కడ 6 టెంపుల్స్ చూపిస్తాము తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. అందుకనే మేమైతే వెళ్ళామన్నమాట. మాకు అందరికీ 1500 అయితే ఛార్జ్ చేశారు. ఇంక ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చామండి. మెట్లు ఉన్నాయి, ప్రతి టెంపుల్లోనే మెట్లు ఉన్నాయన్నమాట. ఏ టెంపుల్ చూసినానా. ఇంక ఇక్కడ దీని పేరైతే తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఉడత పెద్ద ఉడత అనమాట. మరి ఏదో అంటున్నారు నేనైతే మర్చిపోయాను అనమాట. ఇంకా జనాలు చూస్తే చాలా ఎక్కువైతే ఉన్నారనమాట శ్రీవారి పాదాల దగ్గరండి. పైన అందరూ లొకేషన్ చూసుకొని ఉండిపోయారు అనమాట. దర్శనం అయిన తర్వాత రాలేదు కిందకి. ఇక్కడ మేమైతే 4కి బయలుదేరాము. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అలా మాత్రం వెళ్ళొద్దు, 4 తర్వాత అయితే అసలు బయలుదేరొద్దు. అయితే ముందుగానే వెళ్ళాలి, 3 లోపు వెళ్తేనే అన్నీ చూడగలం, లేదా మార్నింగ్ అయితే ఇంకా బెటర్ అనమాట. ప్రతిదీ ఎక్కువసేపు ఉండి చూడొచ్చు. మేము 4కి వెళ్ళడం వల్ల అసలు ఏవి చూడలేకపోయాం అనమాట. శ్రీవారి పాదాలు అయితే ఇవ్వండి. ఇంక చుట్టూరా లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. మొత్తం తిరుపతి అంతా కనిపిస్తుంది. ఇంకేదైతే చూసుకొని శిలాతోరణంకి అయితే వెళ్ళిపోయాము. అసలు ఆ ఆటో అతను అయితే వ్యాన్ అతను అయితే వెంటనే వచ్చేయండి, టైం సరిపోదు, బేగ వచ్చేయండి అని చెప్పేసి అన్నారు. అసలు ఎక్కడ 5 నిమిషాలు కూడా ఉండడానికి అయితే అయ్యేది కాదనమాట. అలా వెళ్ళి అలా చూసుకొని వచ్చేసేవాళ్ళవి. ఇంక ఇక్కడ ఫస్ట్ శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా అసలు ఏం చూడలేదు, జస్ట్ అలా ఒక రౌండ్ వేసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంక 6 సీట్లలో అయినా ఇక్కడే చక్ర తీర్థం కూడా ఉంటుందంట. ఇంకా అదేమి లేదండి అంతగానా, ఇంకేం అవసరం లేదు, ఇది ఒకటే చూసుకొని వచ్చేయండి అన్నారు. ఇంక అనగాలి ఇంక అది చూసుకొని అయితే ఆకాశగంగకి అయితే వచ్చాము. మళ్ళీనా ఇక్కడ కూడా మెట్లేనండి, ఏ టెంపుల్కి వెళ్ళే మెట్లు అయితే కన్ఫామ్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ఆకాశగంగకి అయితే వచ్చాం అనమాట. అంజనాదేవి టెంపుల్ అయితే ఉంది, హనుమాన్ దిన. ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుందండి. వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంది. కిందకి దిగైతే అయితే స్నానాలు అయితే చేస్తున్నారనమాట. మేము కిందకైతే దిగలేదు. ఇంక ఇదేనండి ఇక్కడ టెంపుల్ ఆకాశగంగ దగ్గర. కిందనైతే దిగలేదు, స్నానం అయితే చేయలేదన్నమాట. ఇక్కడ పైన వస్తుంది ఒక వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. వాటర్ చూడండి ఎంత బాగుందో. ఇంక ఇక్కడే కాళ్ళు చేతులు అయితే కడిగించుకున్నాము. ఇంక మేము అందరమేనా అలాంటి టైం స్పెండ్ చేద్దామన్నా సరే అసలు టైం లేదు. మళ్ళీ ఇంక మిగతావి కూడా చూడడం అవ్వదు, డబ్బులు పెట్టి వచ్చాం కదా, ఇంకా వేస్ట్ అయిపోతాయని ఇంకెంటనే చూసుకొని అయితే వచ్చాము. ఇంక ఇక్కడ రుద్రాక్ష పూసలు అయితే చూసామండి. ఇలా అమ్ముతారు కదా, ఇవి ఒరిజినల్లా కాదైతే తెలిస్తే మీకైతే కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఇలా పక్షులు అయితే చూసారనమాట. అందులో వాటర్ వేస్తే సేమ్ పక్షి ఎలా అరుస్తుందో అలా సౌండ్ అయితే వస్తుంది. ఇంకా అది కొనిపించే వరకు అయితే ఒప్పుకోలేదనమాట, కొనిచ్చే వరకున. ఇంకా అదైతే కొనేసాం. కొన్ని గంటలోనే ఇరిపిస్తారులేండి దాన్ని, వాళ్ళతో అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత పాప వినాశనకి అయితే వచ్చాము. పాప వినాశనం దగ్గరికి వచ్చేసరికి అయితే కొద్దిగా చీకటి అయితే అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ మళ్ళీ 6తో క్లోజ్ మొత్తం అన్నీనా. ఇంకా జనాలు అయితే ఎవరిని ఉంచలేదు, వెళ్ళిపోండి టైం అయిపోతుందని చెప్పేసి అన్నారు. మేము రావడమే అప్పుడైతే వచ్చాం అనమాట. ఇంక స్నానం కూడా చేయలేదు. ఇక్కడ కూడా కాళ్ళు అయితే కడిగేసుకున్నాము. ఇంకా చూసాం కానీ వాటర్ చూస్తే మనసు అయితే లాగేసింది. మా పిల్లలు అయితే అస్సలే రావన్నట్టుగానే ఉండేవారు. మమ్మీ స్నానం చేస్తాం అని చెప్పేసి చెప్పారు. కానీ టైం లేదు కదా, మళ్ళీ ఇంకెందుకు టైం వేస్ట్, మిగతా టెంపుల్స్ కూడా చూడడం అవ్వదని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా స్నానం అయితే ఇంకెవరు చేయలేదు. ఇంకా అందరూ కాళ్ళు చేతులు అయితే కడిగేసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట. వాటర్ చూస్తే భలే ఉందండి, చాలా చల్లగాన. పైన చూడండి, పైన కూడా చాలా బాగా చెక్కారనమాట గోడ మీద. అన్ని దేవుళ్ళు వినా లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. అదొక స్టోరీ ఉంటుంది అక్కడ, స్టోరీ మాత్రం ఉంటుంది అక్కడ. ఇంకా అది అయిపోయిన తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే తినడానికి అయితే స్నాక్స్ అయితే చాలా ఉన్నాయండి. టిఫిన్స్, బొండాలు, పకోడీలు అవి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే 5 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటున్నారు టెంపుల్కి వెళ్ళడానికి. ఇక్కడ ఇంకా అయిన తర్వాత టికెట్ అయితే తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామండి. వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఎక్కడ వీడియో తీద్దామంటే భయం వేస్తుంది, ఎవరు తిడతారా అని చెప్పేసి, అందుకే చిన్న చిన్న వీడియోలు తీసేదాన్ని టెంపుల్లోని. ఇక్కడేమో ఇక్కడ ఈ బాబా దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అక్కడ వీడియో తీస్తుంటే అతను కూడా వద్దన్నారు, వీడియో తీయకూడదని చెప్పేసి అన్నారు. ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఇంకా 8 అయితే అయిపోయింది అన్నీ చూసుకొని వచ్చేసరికి. ఇక్కడ మా మోక్షి ఏమో నాకు ఏమైనా ఇంకా కొను అని చెప్పేసి అయితే డిస్కషన్ చేస్తున్నాడు. ఇంక ఇదండి మా వీడియో. బాయ్.